బీజేపీకి రాజీనామా చేసిన రాజా సింగ్ అడుగులు ఎటువైపు అంటూ ఉత్కంఠ రేకిస్తూ ఉంది. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానము ఆమోదించిన తర్వాత బీజేపీ సింబల్ పైనే రాజా సింగ్ గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ రాజా సింగ్ని అనర్వేట వేయాలంటూ స్పీకర్కి లేఖ రాయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాగా అదే సమయంలో రాజా సింగ్ శివసేన పార్టీలో చేరుతున్నారని, శివసేన పార్టీతో మళ్ళీ ఉప ఎన్నికల్లో పాల్గొంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటన్నిటిపై రాజా సింగ్ స్పష్టత ఇచ్చారు. కొత్తగా చేరే పార్టీతో పాటు గోషామాల్కి ఉప ఎన్నిక అంశంపై రాజా సింగ్ తేల్చి చెప్పారు. బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత రాజా సింగ్ రాజకీయ భవిష్యత్ ఏంటి, గోషామాల్ బాధ్యతలు రాజా సింగ్ ప్లేస్లో మాధవలతకి ఇస్తారనే ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో రాజా సింగ్ స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరలేదని, తాను ఏ పార్టీలో చేరే అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తన ఎమ్మెల్యే పదవి బీజేపీ అధిష్టానము ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నానన్నట్టుగా పేర్కొన్నాను. ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు, అధిష్టానం చెప్తే చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నట్టు రాజా సింగ్ పేర్కొన్నారు. తాను చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాడతానని, అధిష్టానం బీజేపీ అధిష్టానం అధినాయకత్వంపై తనకు నమ్మకం ఉందని తేల్చి చెప్పారు. బీజేపీపై ఇంకా నమ్మకం ఉందని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ ఉన్నాయి. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా తను చేసిన వ్యాఖ్యలు రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ బీజేపీ అధినాయకత్వంపై నాకు నమ్మకం ఉందంటూ తను వ్యాఖ్యలు చేయడం అయితే అలచలైతూ ఉంటుంది.